బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. తెలంగాణలోని నాంపల్లి సిబిఐ, కరీంనగర్ కోర్టులు, అటు ఏపీలో రాజమండ్రి సెంట్రల్ నజారాత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని మధ్యాహ్నం 12:05 ఇవి బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 12 RDX బాంబులను కోర్టులో పెట్టామని, ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే అన్ని న్యాయమూర్తుల కోర్టుల నుంచి ఖాళీ చేయించండి అంటూ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా కోర్టుల నుంచి జడ్జీలు, న్యాయవాదులు పబ్లిక్ ను కోర్టుల ఆవరణల నుంచి బయటకు పంపి బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం 12:05 పేలుతాయని, 12 చోట్ల RDX పెట్టామంటూ బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే అవి బెదిరింపు ఫోన్లా లేక నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయనే సమాచారం తెలియాల్సిందిగా ఉంది. అలాగే ఇది కేవలం బెదిరింపు మెయిలేనా లేక ఏదైనా కేసును తప్పుదో పట్టించేందుకు ఇలా మెయిల్ పెట్టారా అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సైబర్ సెల్ అధికారులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి ఎవరు పంపారన్న దానిపై కూడా దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. తెలంగాణలోని నాంపల్లి సిబిఐ, కరీంనగర్ కోర్టులు, అటు ఏపీలో రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని మధ్యాహ్నం 12:05 ఇవి బ్లాస్ట్ అవుతాయని మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 12 RDX బాంబులను కోర్టుల్లో పెట్టామని, ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే అన్ని న్యాయమూర్తులను కోర్టుల నుంచి ఖాళీ చేయించండి అంటూ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా కోర్టుల నుంచి జడ్జిలు, న్యాయవాదులు పబ్లిక్ ను కోర్టుల ఆవరణల నుంచి బయటకు పంపి బాంబు స్క్వాడ్స్ తో తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం 12:05 పేలుతాయని, 12 చోట్ల RDX పెట్టామంటూ బాంబు బెదిరింపు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే అవి బెదిరింపు ఫోన్లా లేక నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే సమాచారం ఇంకా తెలియాల్సింది. అలాగే ఇది కేవలం బెదిరింపు మెయిలేనా లేక ఏదైనా కేసును తప్పుదో పట్టించేందుకు ఇలా మెయిల్ పెట్టారా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సైబర్ సెల్ అధికారులు ఈమెయిల్ ఎక్కడి నుంచి ఎవరు పంపారన్న దానిపై దర్యాప్తు చేపట్టారు.